పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీలు రానున్న 5 ఏళ్ల కాలంలో అభివృద్ధి పథంలో పరుగులు పెట్టించడానికి 364 కోట్లు వెచ్చించడానికి ప్రణాళిక రూపొందించామని పెందుర్తి శాసన సభ్యులు పంచకర్ల రమేష్ బాబు తెలిపారు. రానున్న 5 ఏళ్లలో జరిగే అభివృద్ధి గురించి తెలిపేందుకు పెందుర్తి మండలం చిన్నముషిడివాడ సమీపంలో సుజాత నగర్ కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పెందుర్తి నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లోనూ గ్రామ సభలు నిర్వహించి గ్రామాల్లో ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులు గుర్తించామన్నారు. ఈ పనులన్నీ 5 ఏళ్ల కాలంలో పూర్తి చేయడానికి తన వంతు కృషి చేస్తానని తెలియజేశారు. ఈ సమావేశంలో 94వ వార్డు కార్పొరేటర్ బల్ల శ్రీను, పెందుర్తి బీజేపీ నియోజకవర్గం కన్వీనర్ గొర్రె రామునాయుడు, ఐతి సింహాచలం, ఎన్డీఏ కూటమి నాయకులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఏదైతే డిప్యూటీ సీఎం గారు ఆయన శాఖకు సంబంధించి పిలుపునిచ్చారో అన్ని వర్కులు కూడా ఎస్టిమేట్ చేసి అన్నీ కూడా అంటే 5 సంవత్సరాల కాలం పూర్తయ్యేసరికి పంచాయతీలు ఒక్క పని కూడా మిగలకుండా పార్టీలకి, కులాలకి, మతాలకి, వర్గాలకి అతీతంగా ఆర్డబ్ల్యూఎస్ వర్కులు కానీ, ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ వర్కులు కానీ, పంచాయతీరాజ్ శాఖలో వచ్చే రోడ్లు కానీ, ఇరిగేషన్ వర్కులు కానీ అన్నీ కూడా అదే రోజు తీర్మానాలు చేయించి ఆ రోజు ఎవరన్నా ప్రిపేర్ అయ్యకపోతే నెక్స్ట్ డే తీర్మానాలు చేయించి పంచాయతీలోనే 4 పెద్దలు కూర్చొని నామినేటెడ్గా ఈ వర్కులు తీసుకుని వచ్చిన 12 కోట్లు. అదేవిధంగా ఇదివరకు పని ఎవరు చేసినా పంచాయతీ అకౌంట్లో డబ్బులు పడే, మళ్ళీ ఆ సర్పంచ్ వీళ్ళకి సహకరిస్తేనే ఆ డబ్బులు అందేవి. అలా కాకుండా కాంట్రాక్టర్కే డైరెక్ట్గా అకౌంట్లో పడే విధంగా చాలా వెసులుబాటు వచ్చి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా భవిష్యత్తులో ఈ పల్లెలన్నీ కూడా వికసించే విధంగా ఏదైతే ఎన్ఆర్జీఎస్ కాంపోనెంట్ వ్యవసాయానికి అనుసంధానం చేయటం మీద కూడా ఆయన సీరియస్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడుతూ అన్నారు. అది కూడా జరిగితే పల్లెలకి కేంద్రం నుంచి వచ్చే డబ్బులతో ఒక మహర్దశ వచ్చినట్టే. ఈ ఎన్ఆర్జీఎస్ పనులు కూడా ఏదో వాళ్ళకి పని దినాలు ఇవ్వాలి, కూలీ ఇవ్వాలి, వాళ్ళకి ఒక చేదోడుగా ఉండాలనే పాయింట్తో ఇంతకుముందు వరకు నడిచాయి. గత ప్రభుత్వం అయితే దాన్ని చాలా నిర్వీర్యం చేసింది. కానీ మా ప్రభుత్వం వాళ్ళు చేసిన పని ద్వారా విలేజ్ల్లో కూడా మంచి జరగాలి. ఒక చెరువు పూడికి తీయించడం కానీ, ఒక చెరువుకి గట్లు వేయించడం కానీ, ఊరికి రోడ్డు వేయించడం కానీ ఇలా పనికొచ్చే కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందే విధంగా ఆ శాఖను తీర్చిదిద్దుతున్న పవన్ కళ్యాణ్ గారికి, దానికి సహకారాన్ని అందిస్తున్న ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాం.